ఇది మంత్రి కేటీఆర్ ఇలాకా. ఇక్కడ వరుస విజయాలు సాధిస్తూ కేటీఆర్ ప్రతిపక్ష నాయకులకు చుక్కలు చూపిస్తున్నారు. ఇతర పార్టీ అభ్యర్థులు మంత్రి కేటీఆర్ని ఢీకొట్టి గెలవగలరా? కాంగ్రెస్ అభ్యర్థి కేకే పరిస్థితి ఏంటి? బీజేపీ ప్రయోగం సక్సెస్ అవుతుందా? రాణి రుద్రమరెడ్డి కేటీఆర్ని ఓడించి బీజేపీ జెండా ఎగరవేస్తుందా? సిరిసిల్లకు కేటీఆర్ చేసిన అభివృద్ధి ఎంత? అసలు ఓటర్ల అభిప్రాయం ఏంటి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సిరిసిల్ల నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 3 సార్లు, కమ్యూనిస్టులు 4 సార్లు, టీడీపీ 1 సారి, బీఆర్ఎస్ 4 సార్లు, ఒకసారి ఇండిపెండెంట్గా గెలిచారు. 2009లో తొలిసారి ఇక్కడి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా కేటీఆర్ విజయం సాధించారు. అప్పుడు కేవలం 171 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డిపై కేటీఆర్ గెలిచారు. తరువాత 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించారు. 2014, 2018 ఎన్నికల్లోనూ భారీ మెజార్టీతో వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఒకప్పటి సిరిసిల్ల కాస్త రాజన్న సిరిసిల్ల జిల్లాగా మారిపోయింది. మంత్రి కేటీఆర్ సారథ్యంలో సిరిసిల్ల నియోజకవర్గం ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాలతో దూసుకుపోతుంది. సిరిసిల్ల నియోజకవర్గం అంటేనే వెంటనే గుర్తొచ్చేది చేనేత కార్మికులు. రాష్ట్రం ఏర్పాటు కావటం, కేటీఆర్ ప్రాతినిధ్యం వహించటంతో సిరిసిల్ల దశ తిరిగింది. శ్రీ రాజరాజేశ్వర, అన్నపూర్ణ ప్రాజెక్టులతో పాటు మల్కపేట జలాశయంతో బంగారు పంటలకు నెలవుగా మారింది. మొత్తం 1.36 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. వ్యవసాయ, పారిశ్రామిక, చేనేత, విద్య, వైద్య రంగాల్లో సమూల మార్పులతో సిరిసిల్ల నెంబర్ 1గా నిలిచింది. మొత్తంగా సిరిసిల్ల సిరుల కిల్లాగా మారింది. మంత్రి కేటీఆర్ది వెలమ సామాజిక వర్గం. ఈ సామాజిక వర్గం నేతలే అత్యధికంగా 13 సార్లు గెలుపొందగా, ఒకసారి రెడ్డి, 2 సార్లు ఎస్సీ, ఒకసారి బ్రాహ్మణ వర్గం నేత ఎన్నికయ్యారు. అలాగే 2014లో ఒకే కుటుంబం నుంచి కేసీఆర్, కేటీఆర్, కవిత ముగ్గురు పోటీ చేసి గెలుపొందటం విశేషం. ఒకప్పుడు హైదరాబాద్కు చెందిన సలవుద్దీన్, ఓవైసీ కుటుంబంలోని ముగ్గురికి ఇలాంటి గౌరవం దక్కింది. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్కు చెక్ పెట్టాలన్న విపక్షాల వ్యూహాలు బెడిసి కొడుతున్నాయి. సిరిసిల్లలో కనిపిస్తున్న అభివృద్ధి ఫలితాల ముందు ప్రత్యర్థుల ఎత్తుగడలు ఏమాత్రం పనిచేయటం లేదు. కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న కేకే మహేందర్ రెడ్డి ప్రతి ఎన్నికల్లోనూ కేటీఆర్ పై ప్రత్యర్థిగా నిలుస్తూ వస్తున్నారు. 2009 నుంచి కేటీఆర్ పై పోటీ చేస్తున్న మహేందర్ రెడ్డి కొంతకాలంగా కాంగ్రెస్ లో సైలెంట్ అయ్యారన్న ప్రచారం జరుగుతుంది. ఓవైపు రాష్ట్రంలో హస్తం పార్టీ దూకుడుగా వెళ్తుంటే సిరిసిల్లలో మాత్రం గ్రాఫ్ పడిపోతుందనే వాదన వినిపిస్తుంది. అయితే మరోసారి సిరిసిల్ల నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న కేకే మహేందర్ రెడ్డి పరిస్థితులు ఎలా ఉన్నా ఈసారి గెలుపు తనదేనంటున్నారు. ఇక స్థానిక బీజేపీ నేతలకు అధిష్టానం షాక్ ఇచ్చింది. ఆ పార్టీ మహిళా నేత రాణి రుద్రంకు టికెట్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో టికెట్ కోసం పోటీ పడిన నేతలంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే కటక మృత్యుంజయం, రెడ్డబోయిన గోపి, అడ్వకేట్ రమాకాంతరావు, చేనేత సామాజిక వర్గానికి చెందిన లగిశెట్టి శ్రీను టికెట్ కోసం పోటీ పడ్డారు. అయితే టికెట్ ఆశించి భంగపడిన ఆవునూరి రమకాంత్ ఆ పార్టీకి రాజీనామా చేసి అధికార బీఆర్ఎస్లో చేరారు. స్థానిక నాయకులతో చర్చించకుండా ఏకపక్షంగా స్థానికేతర నేత రాణి రుద్రముకు టికెట్ ఎలా ఇస్తారని వారు ఆరోపిస్తున్నారు. ఈసారి అసంతృప్త నేతలతో పార్టీకి తలనొప్పులు తప్పేలా లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేటకు చెందిన రాణి రుద్రమరెడ్డిని సిరిసిల్లకు తీసుకొచ్చి బీజేపీ తరపున బరిలో నిలబెట్టారు. బీజేపీ ఈసారి సిరిసిల్లలో చేసిన ఈ ప్రయోగంపై విభిన్న రకాల చర్చలు జరుగుతున్నాయి. గతంలో సిరిసిల్ల ఇన్ఛార్జిగా వ్యవహరించటం, అంతకుముందు ఎమ్మెల్సీ ఎన్నికల్లోని బరిలో నిలవటం వంటి అనుభవాలు ఉన్న రాణి రుద్రమ్మ అయితే
కేటీఆర్ కు పోటీ ఇవ్వగలుగుతామని బీజేపీ నేతలు భావించారు. సిరిసిల్లలో కేటీఆర్ పై పోటీ చేసేందుకు రాణి రుద్రమ్మ ముందుకు రావటమే ఓ విజయం అనే చర్చ కూడా జరుగుతుంది. ఎవరిని అడిగినా వెనకడుగు వేసే పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో ఓ బలమైన నేతను బరిలోకి దింపాలన్న బీజేపీ యోచనకు రాణి రుద్రమ్మ సరిగ్గా సూట్ అయ్యిందన్నది ఇప్పుడు అక్కడ వినిపిస్తున్న టాక్. సిరిసిల్ల నియోజకవర్గం మొత్తం 2,80,000 మందికి పైనే ఓటర్లు ఉన్నారు. వీరిలో నేతన్నల ఓట్ బ్యాంక్ 22,000కు పైనే ఉంది. ఇక్కడ అభ్యర్థులు గెలుపోటములను ప్రభావితం చేసేది నేతన్నలే. ఆ తర్వాత గౌడ, మున్నూరు కాపు, ముదిరాజ్, రెడ్డి సామాజిక వర్గాల ఓటర్లు చెప్పుకోదగిన స్థాయిలో ఉన్నారు. ఇక నేతన్నలను ప్రసన్నం చేసుకోవటం పైనే అన్ని పార్టీలు దృష్టి పెట్టాయి. ప్రభుత్వం కూడా నేతన్నలకు వరాలు ప్రకటిస్తూ వారికి చేయూత అందిస్తుండటంతో వారంతా గులాబీ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు. మరి సిరిసిల్లలో కేటీఆర్ ని ఢీకొట్టేందుకు బీజేపీ వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. బీఆర్ఎస్ ను ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీ ఎలాంటి వ్యూహాలు పన్నుతున్నాయి ఆసక్తికరంగా మారింది. మరోవైపు సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన నేతను కాకుండా వరంగల్ జిల్లాకు చెందిన నేతను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించడంతో స్థానిక సొంత పార్టీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. దీంతో బీజేపీలో అసమ్మతి ఏర్పడింది. రాణి రుద్రమ్మ కేటీఆర్ పై విజయం సాధిస్తానని చెబుతుంటే మరోపక్క కాంగ్రెస్ కూడా స్పీడ్ పెంచింది. ఈసారి ఇక్కడ 3 పార్టీల మధ్య హోరాహోరీ పోటీ జరగనుంది.